విద్యాశాఖ నుండి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సొంత రాష్ట్రంలో పరీక్ష రాసుకోవచ్చు, సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ మనం చూసుకుంటే అఫీషియల్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి. మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ సిబిఎస్ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పోస్టులకు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అంటే సూపరింటెండెంట్కి సంబంధించి 142 పోస్టులు, అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 70 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తెలంగాణలో హైదరాబాద్లో అయితే కార్యాలయం అయితే ఉంది. సో వీటిల్లో మనము వర్క్ అయితే చేయొచ్చు ఈ ఉద్యోగం మనకు వస్తే. సో ఇందులో మనకు చూసుకుంటే ఎస్సీ 21, ఎస్టీ 10, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 14, అన్రిజర్వ్ 59, టోటల్గా 142 సూపరింటెండెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే ఎస్సీ 9, ఎస్టీ 9, ఓబీసీ 34, ఈడబ్ల్యూఎస్ 13, అన్రిజర్వ్లో 5, టోటల్గా 70 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దరఖాస్తు చేయడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి సూపరింటెండెంట్కి 30, జూనియర్ అసిస్టెంట్కి 27. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి మనము దరఖాస్తు చేయడానికి 1 జనవరి 2025 నుండి 31 జనవరి 2025 వరకు అవకాశం అయితే కల్పించారు. ఆన్లైన్ ద్వారా మనము దీనికి సంబంధించి 31 జనవరి లోపల అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను. సో అదేవిధంగా ఇక్కడైతే ఉండడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా మనకు ఒక 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు ఉమెన్ క్యాండిడేట్స్ కూడా. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే సూపరింటెండెంట్కి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు దరఖాస్తు చేయడానికి అర్హులు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. ఎటువంటి మనకు సర్టిఫికేషన్ కానీ అవన్నీ ఏం అడగట్లేదు. జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే 2 Tier 1, Tier 2 ఉంటాయి. Tier 1లో ఎంసీక్యూ బేస్డ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చి మనకు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దాని తర్వాత 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 12th class పాస్ అన్నారు కాబట్టి సో ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళు కూడా 10+2 12th క్లాసే కాబట్టి ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఎగ్జామ్తో పాటు మనకు ఇక్కడ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎంసీక్యూ బేస్డ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత 35 words per minute ఇంగ్లీష్ అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 800 రూపీస్ ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఉమెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ ముఖ్యంగా చాలా అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది. 10 years ఏజ్ రిలాక్సేషన్తో పాటు వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి సో మంచి అవకాశం అనుకోవచ్చు. వాళ్ళకి మాత్రం అప్లై అయితే చేసుకోండి. దరఖాస్తు చేయడానికి ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో మనకు డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు, ఏముంటుంది ఎగ్జామ్లో ఏంటి అనేది కూడా. సో Tier 1 మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ సూపరింటెండెంట్ పోస్టులకు కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ అబిలిటీ, అర్థమెటిక్, న్యూమెరికల్ అబిలిటీ సో ఇలాంటి సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో అది చూసి ప్రిపేర్ అయితే అవ్వండి. మనకు ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా కరెంట్ అఫైర్స్ ఈ విధంగా సిలబస్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చరు, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సూపరింటెండెంట్ ఉద్యోగాలకు మాత్రం మనకు ఏదైతే డిస్క్రిప్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో సిలబస్ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 questions 300 marksకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో 1:5 మనకు ఏదైతే టైపింగ్ టెస్ట్కి అయితే పంపించడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ తర్వాత మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఏదైతే డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో అయితే ఉంది. Tier 1 ఎగ్జామ్ వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విజయవాడలో కండక్ట్ చేస్తారు. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు హైదరాబాద్ మెన్షన్ చేయలేదు తెలంగాణకు సంబంధించి. సో తెలంగాణ వాళ్ళు కూడా మీకు దగ్గరలోని సెంటర్ అయితే పెట్టుకోండి, లేదంటే విజయవాడ అయితే పెట్టుకోండి. సో చూసి దానికి సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వండి.
నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అవన్నీ చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అండి. మన సొంత రాష్ట్రంలో వర్క్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్డ్ జాబ్ నోటిఫికేషన్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.